నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఇప్పుడు 'జనతా గ్యారేజ్' సినిమాలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక డైలాగ్ చెప్తారండి. బలహీనుని భయపడడం బలవంతుడు. ఇప్పుడు బలవంతుని చూసి బలహీనుడు ఎప్పుడు భయపడతాడండి. బట్ యువర్ చేంజ్ ఏంటంటే, ఆ బలహీనుడి వెనకాల కూడా ఒక శక్తి ఉంటుంది. అదే 'జనతా గ్యారేజ్' అని చెప్పి ఒక డైలాగ్ చెప్తారండి. అలాగే అన్యాయం అనేది న్యాయాన్ని చూసి ఎప్పుడు భయపడద్దండి. కానీ ప్రస్తుత రోజుల్లో ఎలాగుందంటే, బట్ యువర్ చేంజ్ అన్నట్టు ఆ అన్యాయం వెనకాల కూడా కొంతమంది అండ ఉంటుందండి. ఆ అండను చూసుకొని వాళ్ళు ఏదో ఇంకా ఏదో అంటారు చూడండి, వర్ధిల్లుతుందండి. ఈ ఆయురారోగ్యాలతో వర్ధిల్లినట్టు వర్ధిల్లుతుందండి. న్యాయం అనేది ఎలాగుంటుందంటే అండి, చాలా ఎక్కడ చూసినా కానీ అన్యాయమే ఏదో పొగమంచు కప్పేసినట్టుగా ఆహ్, కప్పేస్తుందండి. ఇంకా న్యాయం అనేది కనబడట్లేదండి. దీనికి కారణం ఏంటంటే, అన్యాయాన్ని సపోర్ట్ చేసేవోళ్ళు, ఈ తప్పుని, అన్యాయాన్ని సపోర్ట్ చేసేవోళ్ళు ఎక్కువైపోయారండి. నేను చెప్పేదేంటంటే ఈ వీడియోలో, ఇప్పుడు 'జనతా గ్యారేజ్‌లో' ఆయన బలహీనులకి అండగా ఉంటారండి వీళ్ళు 'జనతా గ్యారేజ్' వాళ్ళు. కానీ ఇక్కడేంటంటే, అన్యాయానికి కొమ్ము కాసే కొంతమంది, అంటే నేను ఏ ఒక్కరిని ఇప్పుడు ఏ వీడియోలో కూడా ఏ ఒక్కరిని టార్గెట్ చేసి నేను చెప్పనండి. కొంతమంది అది అధికారులైనా, ఇంకొకలైనా, వేరే వాళ్ళైనా, ఎవరైనా గానీ సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువవుతుందండి. చర్యలు తీసుకునే వాళ్ళే ఆహ్, చూడండి, ఏదో ఇప్పుడు చేరుకి కంచె ఏదో అది అడ్డుగా ఉంటుందని చెప్పి దాంట్లో పశువులు రాకుండా, గేదెలు, మేకలు ఇటువంటివి ఏమి రాకుండా దాన్ని కంచేస్తారు చుట్టూరు, పొలం చుట్టూరు. ఆ కంచే చేను మేస్తే అన్నట్లుగా ఉందండి ఇప్పుడు. చర్యలు తీసుకునే అధికారులే చర్యలు తీసుకోవట్లేదండి. వాళ్ళే అన్యాయం చేసిన వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళకి కొమ్ము కాస్తున్నారండి. అలాంటప్పుడు ఇంకా న్యాయం ఎక్కడ దొరుకుద్దండి? ఇప్పుడు నీతి, నిజాయితీ, న్యాయం ఏమీ ఉండవండి. ఇంక అంతా అన్యాయం చేసిన వాళ్ళది, తప్పుడు వ్యక్తులదే ఈ మొత్తం ఇదైపోతుందండి. ఇప్పటికైనా అధికారులు ఉండగా స్ప్రెడ్ అయిపోతుందండి బాగా. అన్యాయం చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. అంటే నేను ఎక్కువంటే మరీ ఎక్కువ కాదండి. ఆళ్ళ శాతం ఎక్కువైపోయి నీతి, న్యాయంగా ఉండేవాళ్ళు తక్కువైపోతున్నారండి. తక్కువైపోతున్నారంటే కారణం ఏంటంటే, అన్యాయానికి కొమ్ము కాసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. చెప్తున్నాను కదండీ! చర్యలు తీసుకునే అధికారులే చర్యలు తీసుకోవట్లే. కాబట్టి ఇకనైనా మనం న్యాయాన్ని, నీతిని బతికించాలంటే, ఆ అన్యాయం చేసేవోళ్ళని, తప్పుడు వ్యక్తుల్ని మనం ఆహ్, సక్రమంగా వారిపై చర్యలు తీసుకునే విధంగా మనం అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.